సార్ మా సమస్య అడిగారు కదా మీరే రండి కొట్టేది మాకు అర్థం కాలేదు. మాకు సమస్య మాకు సాటిస్ఫాక్షన్ అది కాదండి పద్ధతి. మీరు రండి పొండి అనేది మీరు మాట్లాడదు. ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ సమాధానం ఇవ్వాలా? సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కావాలి కదా సార్. మీరే చేస్తారు మీరే మున్సిపల్ కమిషనర్ సార్ కొద్దిగా కాదంట మీకు రాజకీయ ఏమైనా ఉంటే సార్ ఉంటేనే మరి ఒక విషయం సార్ మూడే పట్టడం సార్ ఆ మూడేళ్ళ కొత్త సార్ విషయం చెప్తాను వస్తున్నప్పుడు అక్కడ లేదు సార్ సార్ వస్తున్నప్పుడు అంట నిలబడి ఉంటే సార్ కూడా దిగేసి ఇవన్నీ అర్థం వస్తున్నాయి ఒకసారి నాకు కూడా ఫోన్ వేసినాడు. ఏం జరిగిందంటే వాళ్ళు బ్యాక్ సైడ్ పోకుండా ఈ సైడ్ అదే అనుకుని అదే సార్ లైన్ అదే ఉంది కదా ఆ లైన్ అనుకునేసి మనం స్టార్ట్ చేసినారు. నేను మీకు చెప్పే అవసరం మీకు కథ కావాలో చెప్పి తీసేసుకున్నాను. కానీ ఒక రిక్వెస్ట్ ఏముందంటే ఈ మున్సిపల్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ర్యాప్ నేను వస్తాను పక్కన మా మొత్తం కాంగ్రెస్ పార్టీ మేము ఉంటామండి. నీకు ఫుల్ సపోర్ట్ ఆల్ డెవలప్మెంట్ కోసం అంటే ఎవరికైనా కోసం సపోర్ట్ నా ఇల్లైనా నీ ఇల్లైనా అంత మనం పోతాము రైట్ అలాగే ఒకరు పోకూడదు. నేను ఏమంటానంటే ఇప్పుడు పొలం బయలుదేరాం రండి నువ్వు నీ జేసీబీ నా నాదే ఎక్కువ పాలు కొట్టించి సారే అన్నాడు ఇందాక. అరే నన్ను ఏం లేదు అది నన్ను తీసింది నాకు చెప్పింది ఒకటి నీ చేసి ఒకటి అన్నాడు. నష్టం జరిగింది నాకు ఒక కాంగ్రెస్ డిఫెండర్ గా నేను ఉండి నాకేంటంటే మామూలు జనానికి నేను ఏం చేయగలను సార్ ఆయన నేను మామూలు జనానికి ఎందుకు కొట్టడం లేదు సార్ ఏం నాకు చేయగలను నాకు ఆఫీస్ ఏమవుతుంది సార్ నాకు ఇది అవమానం జరిగినట్లే కదా అవమానం కదా సార్. కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయనకు అది తీసంటే నాకు అవమానం జరిగిన కదా సార్ భూమి అబ్బాయి ఉన్నాడు ఫోన్ చేస్తే మాటికి కమిషనర్ సార్ అని చెప్తున్నాడు. అబ్బాయి చెప్తున్నా కదా సార్ చెప్తాను చెప్తున్నా కదా మీరు సార్ జనాలు ఏమంటారు అప్పుడు కూడా మాకు చెప్తున్నారు సార్ దీన్ని ఏం సార్ పరిస్థితి చెప్పండి అదే చేద్దామా ఓకే నన్ను కూడా క్లీన్ చేసి నన్ను రెడీ ఉన్నాను చేద్దాము నేను మీ పక్కన ఉంటాను. ఆ విధంగా ఏ లీడర్ కానీ ఏ మామూలు అవును సార్ నీకు అది తీసేంత అంత అంతే. ఇప్పుడు నువ్వు తీయాల్సింది ఏముంది నీకు స్టార్ట్ చేయి అదే చెప్తున్నా కదా ఒక లెవెల్ చెప్పింది వేరు సార్ వేరే లైన్ చెప్పినాడు. ఇప్పుడు సార్ ఎక్కడ ఉన్నాడు సార్ ఒక విషయం నేను ఒకటే ఈ లైన్ వచ్చిన మనోళ్ళు అక్కడ లాస్ట్ చివరిలో నీకు అంత ఇబ్బంది కలిగింది ఏముంది సార్ ఎంత మన ట్రాఫిక్ ఎంత జామ్ ఉంది ఏమున్నా చూపండి. ఒకరి ట్రాఫిక్ ఏమైనా ఉంది జామ్ ఉంది దానికి అర్థం ఓకే అక్కడ అంత అర్జెంట్ ఏం లేదు మీరు ఇంత పబ్లిక్ లో చేయమని సార్ నాకు అర్థం లేదు. అంటే ఇప్పుడు మీరు సార్ నీకు విషయము నేను ఏమంటాను ఎంక్రోచ్మెంట్ నేను ఒక్కడే చేయలేదు నేను ఒక్కడే ర్యాంకు ఇప్పుడు కమిషనర్ సార్ ఇల్లు కూడా ఉంది మేము అక్కడ నుంచి అవచ్చు కదా ఫస్ట్ ఒకవేళ అదే లైన్ తీసేది ఇక్కడ కారణం ఈ సార్ ఇద్దరు కారణం నేను ఉన్నాను నా ఇద్దరు కారణం అది సార్ వచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ పైకి అవ్వగలి సార్ ఇప్పుడు మెయిన్ రోడ్ కోసం సార్ దాటి నా ఇంటికి పోవాలా సార్ ఇల్లు దాటిపోవాలి నా ఇల్లు దాటి సార్ కాదు సార్ అవతల మూడిళ్ళవే ఎవరిలో మూడిళ్ళవే నాకు బలమురా మూడిళ్ళవే మూడిళ్ళ టచ్ చేసి వచ్చారు ఏదో పని టచ్ చేయలేదు మీరే ఇల్లు మాకేమన్నా తెలిసి నా ఇల్లే కావాలి కొట్టారు సార్ రాజకీయంగా లేదు సార్ మీరు మాట్లాడతారు 24 hours అంటే 12 గంటలు పని చేసినా కూడా మినిమం 100 చేయొచ్చు 100 చేపించు అదే చేసి మరి ఎందుకు సార్
ఎందుకు అయిపోయింది సార్ ఏముంది? పలుకొడితే రేపు పక్కన ప్రశ్నించడం లేకపోతే మామూలు జనాలు కూడా సార్ మామూలు వ్యక్తులు కూడా పరిస్థితి వస్తే ఎట్లా సార్ చెప్పండి. ఉద్దేశం ఏమీ లేదు. మరి ఎట్లా సార్ దానికి ఆన్సర్ మళ్ళీ మూడే పలుకోవడం అంటే మూడే పలుకోవడం సార్ ఈరోజు కాదు, నేను పోలీస్ ప్రొటెక్షన్ కొడతా. పోలీస్ ప్రొటెక్షన్ కావాలి కదా. లేరు, అందుకే నేను నిన్న కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు ఆడ పోలీసు వాళ్ళు లేరు చెప్పేసి ఏదో సార్ నాకు ఒక విషయం సార్ మీరు చెప్తే మేము పెట్టుకున్నాం సార్ చేసేదానికి మేము ఇప్పుడు అయిపోయింది, సార్, కొట్టిన తర్వాత వదిలేస్తారా? దాన్ని కంప్లీట్ చేస్తారా? సార్, సార్, కొట్టిన తర్వాత వదిలేస్తారా? అంటే కంప్లీట్ చేస్తారా? కనీసం ఒక నోటీస్ సార్ దాన్ని కంప్లీట్ చేయాలి కదా. నమస్కారం. నిన్నటి రోజున నేను ఊరో లేని రోజున ఆర్టీసీ కాలంలో మా ఇల్లు ఉంది. ర్యాంప్ అయితే రోడ్డుకి 3 ఇంచులు 4 ఇంచుల హైట్లో ఉన్నది. అక్కడ అడుగున్నర 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉన్నా కూడా అక్కడ ర్యాంప్ పగలగొట్టుకోలేకుండా మనం రోడ్డుని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ర్యాంపులు ఉన్నవి. మళ్ళీ ఆ ర్యాంప్ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ నుంచి వాళ్ళు పగలగొట్టదని ఎంకరేజ్మెంట్ అన్నారు. సరే ఎంకరేజ్మెంట్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏమైంది, ఆర్టీసీ కాలంలో చివరిలో మా ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడి నుంచి నిన్న పోయి అక్కడ 3 ఇండ్లే ర్యాంప్ తీసి మిగతా ఇల్లు చేయలేదు. అదే చివరిలోనే మన ప్రజెంట్ ఆధునిక కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ అది చూస్తావో 4 గంటల నా హైట్ 3.5 నుంచి 4 హైట్ ఉంది. మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు. ఆయన అక్కడ చివరిలో ఆయన కూడా యువతల చివరిలో నేను ఉన్నాను. మళ్ళీ మేము అది కాక కింద టైల్స్ వేయించి నీళ్ళు వేయించినాము. ఏమి లారీ పైన కూడా పగలిపోకూడదు, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. అక్కడ ఉండే గేర్లు లేదు. కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేకనట్లా అక్కడ ఉండే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా తేవడము గెదడిపోవడం అంటే ఏమిది ఇది. ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు వాళ్ళు ఎవరో చేశారు టిపి అన్నారు. ప్లాన్ సెక్రటరీ ఏమన్నాడు, నేను లేదు సార్ మాకు కమిషనర్ సారే చెప్పినాడని ఆయన చెప్పినాడు. సరే మేము అడిగి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటే మళ్ళీ అది తీసి 3 ఇండ్లు పడగొట్టుకొని వెళ్ళినారు. మళ్ళీ ఈరోజు వచ్చి అడిగితే మేము ఇప్పుడు మీడియా సోదరులు కూడా పిలిచి చూపించినాము. ఇక్కడ కమిషనర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ ఏమిటంటే ఈయన టీపీఓ గారు దాన్ని తప్పు పట్టించడానికి అంటే మళ్ళీ ఏదో రాజకీయ ప్రభావం ఉందో నాకు తెలియదు, కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదండి మేము ఎంకరేజ్మెంట్ అని పలగొడతామంటారు. సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చివరిలోనే కనపడింది. ఎంకరేజ్మెంట్ నేను అది కట్టించి 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్ళలోనే ఎంకరేజ్మెంట్ ఇప్పుడే అయిందా నీకు? సరే మళ్ళీ ఇప్పుడు కొత్త అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోపోదాము. పెద్ద నాయకులు ఉన్నారు, మళ్ళీ పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని లైన్ రమ్మని దాన్ని రోజు 100 పలగొట్టు వచ్చి చేసి చెప్తాను. 3 పలగొట్టు వచ్చి ఏదేదో ఇక్కడ మాకు కానీలు చెప్పే విధంగా ఉన్నారు. ఈ టీపీఓ గారు ఈ టీపీఓ గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది. ఇక్కడ మిత్రులు మీకు కానీ ఇక్కడ మాకు కానీ ఉన్నది. మళ్ళీ ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులుగా మేము ఫైట్ చేస్తాం. ఏదైనా అన్యాయం జరిగితే అటువంటిది మాకే అన్యాయం జరుగుతుంది అంటే మేము దాన్ని ఎంతటికైనా పోయేదానికి వదిలిపెట్టలేదు. ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగేంత వరకు మేము దాని మీద పోరాడదే తీరుతామని ముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే మామూలు వ్యక్తికే నేను వచ్చి వీడు ఇంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇటువంటివి ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతోమంది మున్సిపాలిటీకి తిరుగుతున్నారు, కాళ్ళు చెప్పలేరుగా వాళ్ళు పరిష్కారం కావడం లేదంటే ఇంకా వీళ్ళు స్పందన ఎట్లుందో ఆలోచించాలా. దాని తక్షణమే వీళ్ళు ముందు చూపు లేకున్నందుకు ఈరోజు నీళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆదంలోనే 5 రోజులకు వస్తాయి ఇట్లా అంటే ఈ విధంగా ఉంది. కానీ వీటి మీద దృష్టి పెట్టుకోలేకనట్లా మా మీద పెట్టడం ఏమో నాకు అర్థం కాలేదు. ఇది రాజకీయ దుర్దేశంతోనే జరిగిందని భావిస్తూ ఈ విధంగా మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. ఇట్లా రమేష్ యాదవ్, ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని.